తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 4 గంటల నుంచి ఇప్పటి వరకు బీసీ బంద్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్ కావాలంటూ ఈ బంద్కు పిలవడం జరిగింది. మనతో పాటు ప్రొఫెసర్ రాములు సార్ ఉన్నారు. బంద్ ఎలా జరుగుతుంది, ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి? సార్ నమస్తే. నమస్తే మేడం. మీడియాకు ఫస్ట్ మీకు నమస్కారం మేడం. నిజంగా తెలంగాణ మొత్తంలో వెరీ ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చాలా పీస్ఫుల్గా ఆల్మోస్ట్ ఉద్యమం బాగా సక్సెస్ అయింది. బంద్ బాగా సక్సెస్ అయింది. ఎందుకంటే అన్ని జిల్లాల వాళ్ళతో ఫోన్ చేస్తున్నటువంటి ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, తెలంగాణ మొత్తం మీద బంద్ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుంది, పరిపూర్ణంగా జరుగుతున్నది. అందరూ విద్యా సంస్థలు కానీ, కళాశాలలు కానీ, ఫ్యాక్టరీస్ కానీ, బస్సెస్ కానీ, ఆటోస్ కానీ అన్నీ బంద్ చేయబడ్డాయి. ఇది సకల జనుల యొక్క డిమాండ్కు నిదర్శనం. ఇది వాలంటీర్గా వచ్చి అందరూ స్వతంత్రంగా బంద్ చేసుకొని, షాపుల వాళ్ళు కూడా స్వతంత్రంగా బంద్ చేసుకొని వాళ్ళ రాజ్యాంగబద్ధమైన హక్కు వాళ్ళు సాధించుకోవాలనే ఉద్దేశంతో అంత సపోర్ట్ చేస్తున్నారు. కనుకనే అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. కనుకనే ఈరోజు ఒక సంపూర్ణమైన బంద్ జరగడానికి కారణమవుతున్నది. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి నిరంజన్ యాదవ్ ఉన్నారు. అసలు దాదాపు మీరు అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది ఈ బిల్లును. మరి ఎవరు ఆపుతున్నారు బిల్లును? ఇక్కడ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ బంద్ అనేది బీసీ బంద్ అంటే బీజేపీ పైన ఉండే పార్లమెంట్లో మేము ఎంతో ట్రై చేసినాము. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో మేము కౌన్సిల్లో కూడా చేసినాము. కానీ ఇక్కడ వ్యతిరేకంగా గవర్నర్ ఎవరు? బీజేపీ పార్టీ ఒక పర్సన్. అట్లాంటిది అదేవిధంగా కాంగ్రెస్ ఏ రోజు కూడా చెప్పింది చేయకుండా ఉండలేదు. మీరు చూడండి, ఏ సమాచార హక్కు చట్టమైనా కానీ, ఏ బీపీ మండల్ కానీ, ఇప్పుడు 27% బీసీలకు రావడం వీపీ సింగ్ ఉన్న రోజులో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణనిచ్చింది. ఈరోజు రాబోతున్న తరుణంలో నెక్స్ట్ రాహుల్ గాంధీ వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఈరోజు అడ్డుకుంటున్నది ఏంటంటే బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన సనాతన ధర్మం అని అడ్డం పెట్టి కేవలం కొందరు 5% ఉండే అగ్రకులాల్లో ఉండే బ్రాహ్మణులు, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉండే అగ్రకులాల్లో ఉండే కొందరు దొరలు కావచ్చు, రెడ్లు కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు వ్యతిరేకించడం వల్ల ఈరోజు బీసీలు ఈ యొక్క వ్యతిరేకత స్టార్ట్ అయింది. అదేవిధంగా మమ్మల్ని అడ్డం పెట్టేసి ఎవడో ఏం చేస్తారులే అని చెప్పేసి హైకోర్టులో ఒక మాధవరెడ్డి అనే ఒక రెడ్డి జాగృతికి సంబంధించిన పర్సను పెట్టడం అనేది కూడా ఈ తెలంగాణలో ఉండే అన్నదమ్ములము, అక్కాదమ్ములు, అన్న చెల్లెళ్ళు అనుకుని బతికేతోళ్ళము మనకే చుచ్చులు పెట్టి నడిపిస్తున్నారు ఆ రెడ్డి జాగృతికి సంబంధించిన సంఘం వాళ్ళు. అదేవిధంగా రెడ్డి సంఘం సంబంధించిన అడ్డం పెట్టుకొని కొంత అగ్రకులాలు ఈ వ్యతిరేకతకు పాల్పడుతున్నారు. ఇది మరో తెలంగాణ ఉద్యమము, మరో నేపాల్లో ఉండే జంజీర్ జెడ్ అనే చెప్పేసి అదేవిధంగా ఉద్యమం మొదలైంది. దానికి నిదర్శనమే ఈరోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత పెద్ద ఎత్తున 7 నుంచి ఇప్పటి వరకు కనీసం ఒకరు కూడా నీళ్ళు తాగకుండా తినకుండా ఇక్కడనే ఉండి ఇక్కడనే వ్యతిరేకత స్టార్ట్ చేశారు. అదేవిధంగా అన్ని పార్టీలు అని చెప్తున్నాయి. ఈరోజు పార్లమెంటు ఎవరిది? పార్లమెంటు ఎవరు అమలు చేయాలి? పార్లమెంట్లో ఎవరు బిల్లు చేయాలి? ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి వారం రోజుల్లోపే అక్కడ అన్ని చట్టాలు, అన్ని కౌన్సిలింగ్లో, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ అన్నిటిల్లో కూడా వారం లోపే అన్నీ అమలు చేసి ఈడబ్ల్యూఎస్ ఈరోజు విద్యార్థుల పొట్టగొట్టి బీసీ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు, అదేవిధంగా యావత్ దేశం తెలంగాణ కాకుండా యావత్ దేశ బీసీ బిడ్డలను అణిచివేయడానికి ఒక ఈడబ్ల్యూఎస్ ఒకటే మనకు నిదర్శనం అనేది. దాన్ని అమలు చేసిండ్రు. ఎట్లా చేసిండ్రు? మరి ఈరోజు రాజ్యాంగం కుదరదు, 50% రిజర్వేషన్ కన్నా మించకూడదు అని చెప్తున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ ఎందుకు మించింది? ఈడబ్ల్యూఎస్ ఎందుకు అమలు చేశారు అనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉండే యావత్ విద్యార్థులు, స్టూడెంట్ యూనియన్లు, మేధావులు అన్ని పార్టీలు అని చెప్తున్నారు. బీజేపీ పార్టీ సిగ్గుండాలి. ఈరోజు బీజేపీ పార్టీలో పనిచేసే బీసీ బిడ్డలు ఇప్పటికైనా కనీసం కొద్దిగానైనా ఆలోచించండి. బిడ్డలారా, బీసీ బిడ్డలారా, ఆర్ఎస్ఎస్ అనే ఒక కబంధ హస్తాలు చేసి కట్టెలను పట్టుకొని తిరిగి మనం వాళ్ళ కోసం జెండాలు మోయడం కాదు, మన యొక్క హక్కులను పోరాడాలి. మన యొక్క హక్కుల కోసం, మన యొక్క రిజర్వేషన్లు, మన భవిష్యత్తు పిల్లల కోసం మనం పోరాడాలి అనేది ఈ యొక్క మైక్ టీవీ ద్వారా నేను విన్నపిస్తున్నాను.